హాయ్ హలో అందరికీ నమస్తే. ఇవాళ చాలా సులువుగా కొత్తిమీర చారు తయారు చేసుకునే విధానం చూద్దాం మనం. ఇది నేను శాంపిల్గా తయారు చేసి చూశాను, చాలా అద్భుతంగా వచ్చింది. చాలా సులువుగా ఉంటుంది, బ్యాచిలర్స్ చాలా చక్కగా చేసుకోవచ్చు. దానికోసం ఏం చేద్దామంటే ఒక గిన్నెలోని 4 ఉల్లిపాయలు, అలాగే 2 టమాటాలు అవి తరిగినటువంటివి ఇంట్లో వేసుకుందాం. అలాగే కాస్త చింతపండు, కడిగినటువంటి చింతపండు, నీటితో శుభ్రంగా కడిగినటువంటి చింతపండు, ఈ మాత్రం చింతపండు దీంట్లో వేసాను. అలాగే ఈ సైజు 2 పచ్చిమిరపకాయలు కొంచెం కట్ చేసి వేద్దాం ఇప్పుడు. అలాగే కొత్తిమీర కాడలు, ఇవి చాలా అవసరం మనకి మంచి రుచినివ్వటానికి. అలాగే కాస్త కరివేపాకు వేసుకుందాం. వీటిని పచ్చిమిరపకాయల మధ్యలో చీల్చి వేసుకున్నాము దీంట్లోనే. అలాగే కాస్త ఉప్పు కూడా వేసుకుందాం దీంట్లోనే, కాస్త సరిపడినంత ఈ మాత్రం. ఇప్పుడు కాస్త పసుపు, ఈ మాత్రం పసుపు సరిపోతుంది, పసుపు. అలాగే కారం కూడా. ఈ మాత్రం కారం సరిపోతుంది. ఇప్పుడు దాంట్లోకి ఒక 2 చెంచాలు పంచదార వేసుకుందాం, మంచి రుచి వస్తుంది. పెళ్ళిళ్ళలో చేస్తారు రసం, సాంబారు, అలా ఇది కూడా మంచి రుచి వస్తుంది. ఇప్పుడు ఈ గిన్నె నిండా నీళ్లు పోసుకొని మరగబెడదాం. చూసారు కదా, గిన్నె నిండుగా నీళ్లు వేసాను. ఇప్పుడు దీన్ని ఒక అంగుళం లోతు వరకు మరిగే విధంగా మనం మరిగించి ఆ తర్వాత తాలింపు వేసుకుందాం. స్టవ్ మీద పెట్టండి. ఇది మరగడానికి కనీసం 15 నిమిషాలైనా టైం పడుతుంది. మళ్ళీ తర్వాత కలుద్దాం. ఇప్పుడే మరుగు ప్రారంభమైందండి. ఇంకొక 10 నిమిషాలు టైం పడుతుంది. దీంట్లోనే ఇంకా రసం పౌడర్ అలాంటిది ఏమి వేయమండి. తాలింపు వేసేటప్పుడు ఇంగువ మాత్రం వేస్తాం. దీంట్లో ఉప్పు కొంచెం రుచి చూసాను, తగ్గింది. దానికోసమని ఈ మాత్రం ఉప్పు యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర వేసాం కదా, మంచి సువాసన వస్తుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. మన పెళ్ళిళ్ళలో మనకి పెట్టే రసం కన్నా కూడా చాలా రుచిగా ఉంటుందండి ఈ విధంగా చేస్తే. ఇది ఒకసారి తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ. ఇది మీరు ట్రై చేసి ఎంజాయ్ చేయండి. ఇది చక్కగా మరిగిందండి. ఇప్పుడు దీంట్లో ఉన్నదాన్ని కూడా వడకట్టి ఆ తర్వాత తాలింపు వేద్దాం. ఇప్పుడు తాలింపు వేద్దాం. కొద్దిగా నూనె సరిపోతుంది. అలాగే ఆయిల్ మరిగిందండి. దాంట్లోని ఈ వెల్లుల్లి, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, మినపప్పు ఇవన్నీ వేసి కాస్త వేద్దాం. అలాగే ఇదే సమయంలోనే కాస్త ఇంగువ కూడా వేస్తాం. ఒక పావు చెంచాడు ఇంగువ. ఇప్పుడు కాస్త కరివేపాకు, ఇప్పుడు దీంట్లోకి ఇందాక మరిగించుకున్నటువంటి చారుని వేసుకుందాం. కొత్తిమీర ఏంటంటే ఇందాక కొత్తిమీర చారు అన్నాను కదా, అందుకోసం
ఎక్కువగా కొత్తిమీర, చేతి నిండా కొత్తిమీర తీసుకొని దీంట్లో వేసేసి మూత పెట్టి అలా వదిలేయటమే. భోజనం చేసేటప్పుడు తీసి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెడతాం. రెడీ అయిపోయిందండి కొత్తిమీర చారు. మీరు కూడా చేసుకొని ఎంజాయ్ చేయండి. అలాగే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు. దయచేసి లైక్ చేయండి. దానివల్ల యూట్యూబ్ మరింత మందికి దీన్ని షేర్ చేస్తుంది. మన ఛానల్ కూడా గ్రోత్ అవుతుంది. ప్లీజ్. థ్యాంక్ యూ.